మన భవిష్యత్తు బాగుండాలంటే ఏ పార్టీకి ఓటు వేయాలని తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో తప్పక చూడండి. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ మేనిఫెస్టో కూడా డెవలప్మెంట్ పైన ఎక్కువ శ్రద్ధ చూపలేదు. దీనికి కారణం మనం. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం ప్రజలు డెవలప్మెంట్ కన్నా ఉచిత పథకాలు కావాలని ఆశిస్తున్నారు. అందుకోసం అన్ని పొలిటికల్ పార్టీస్ ఫ్రీ స్కీమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయి. వారు ఇలా చేయడానికి గల కారణం కూడా మనమే. ఎందుకంటే ప్రజలు ఏ నాయకుడైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్ వేయకుండా ఎవరైతే తమ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారో వాళ్ళకి ఓట్ వేస్తున్నారు. ఎక్కువ శాతం ప్రజలు మైండ్ సెట్ ఎలా ఉందంటే, రోడ్లు వేస్తే మాకేమైనా డబ్బులు వస్తాయా, అదే ఫ్రీ స్కీమ్స్ అయితే సంవత్సరానికి 15,000 వస్తాయి. అందరూ తమ తమ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే నష్టపోయేది రాజకీయ నాయకులు కాదు, మనం. గుర్తించుకోండి. అందుకోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావడం లేదు. రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మొత్తం ఉచిత పథకాలపై పోతే ఇంకా డెవలప్మెంట్ కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం రాజకీయ నాయకులు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి ఏ హామీలు ఇస్తే గెలుస్తారో ఆ హామీలే ఇస్తారు. మరి సరైన నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి? భారతదేశంలో చాలామంది వాళ్ళ ఊరి ఎమ్మెల్యే, ఎంపీ ఎవరో కూడా తెలియకుండా ఓట్ వేయడానికి వెళ్తున్నారు. మీరు ఒక షర్ట్ కొనాలంటే 10 షర్ట్లు చూస్తారు. ఎందుకంటే ఆ షర్ట్ మీకు బాగుంటుందా లేదా అని ఆలోచిస్తారు. కానీ ఓట్ వేసేటప్పుడు మాత్రం ఇతనికి ఓట్ వేస్తే రాష్ట్రం బాగుంటుందా లేదా అని మీరు ఓట్ వేయడానికి వెళ్ళేటప్పుడు మీ ఎంపీస్, ఎమ్మెల్యేస్ గురించి తెలుసుకోండి. అతని 5 ఏళ్ల పాలనలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ డెవలప్ అయ్యాయా? నెంబర్ 2, అతని మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ లేదా కరప్షన్ కేసెస్ ఉన్నాయా? నెంబర్ 3, అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నెంబర్ 4, జిల్లాను అభివృద్ధి చేయగలడా అని ఆలోచించండి. ఇంకా ముఖ్యంగా నెంబర్ 5, మత రాజకీయాలు చేసే వాళ్ళను ఎప్పటికీ కూడా ఓట్ వేయకండి. నాకు తెలుసు మన దేశంలో ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడు అని. కానీ ఈ 5 క్వాలిటీస్లో 2 క్వాలిటీస్ ఉన్న నాయకుడు మాత్రం ప్రతి ప్రాంతానికి ఉన్నాడు. వాళ్ళని గుర్తించండి, ఓటు వేయండి. అంతేగాని ఎవరో చెప్పారని లేదా మీ తాత ముత్తాతలు వాళ్ళకి ఓటు వేశారు మాత్రం ఓటు వేయకండి. మరి ఓటుకు నోట్ తీసుకోవచ్చా? తప్పక తీసుకోండి. ఎందుకంటే చాలామందికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. వాళ్ళకి ఈ డబ్బు ఉపయోగపడచ్చు. అందుకోసం డబ్బు తీసుకోండి. కానీ ఓట్ మాత్రం మీకు ఎవరి ఇష్టమో వాళ్ళకే ఓటు వేయండి. ఇలా చేయడం వల్ల రాజకీయ నాయకులు ఓటుకు నోట్ ఇవ్వడం ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఓటుకు నోట్ ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం. ప్రజలు తమకి ఎవరి ఇష్టమో వాళ్ళకే ఓటు వేస్తున్నారని తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయండి.